హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష నుంచి అయితే 396 పోస్టులకు అయితే నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే వీడియోలో చివరి దాకా అయితే చూసుకుందాం. మీరు నా ఛానల్ కొత్తగా అయితే కంపల్సరీగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతోపాటుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్ అనేది మనం చూసుకుందాం. సో నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే 396 ఎడ్యుకేషనల్ రిసోర్స్ పర్సన్స్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి ఒక టీచింగ్ పోస్టుల గురించి అయితే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయాలంటే 100 రూపీస్ ఫీజు అయితే పెట్టినారు ఫ్రెండ్స్. సో మీరు ఒకవేళ ఈ యొక్క పోస్టులకు అప్లై చేయాలనుకుంటే 100 రూపీస్ ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. మిగతా డేట్స్ చూసుకుంటే నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 2 అంటే ఈ నెల 2న అయితే విడుదల చేయడం జరిగింది. సో ఆన్లైన్ డేటింగ్ స్టార్ట్ వచ్చేసి 4 సెప్టెంబర్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ 4th సెప్టెంబర్ నుంచి అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఫైనల్ సెలెక్షన్లు చూసుకుంటే ఫ్రెండ్స్ దాదాపుగా వితిన్ 1 మంత్ అంటే 11th అక్టోబర్ కల్లా అయితే మీరు జాబ్లో అయితే ఉంటారు. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయాలంటే మీకు మినిమం ఏజ్ వచ్చేసి అబవ్ 18 ఇయర్స్ ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్ ఫ్రెండ్స్. దానికంటే ఎక్కువ ఏజ్ అయితే ఉండకూడదు. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మీరు కంపల్సరీగా డిగ్రీతో పాటు బీఎడ్ ఆర్ ఇక్కడ మెన్షన్ చేసినట్లు డిఎడ్ ఆర్ డిప్లొమా ఇన్ ఆర్సిఐఎల్ అనే డిగ్రీస్ అయితే కంపల్సరీ చేసి ఉండాలి ఫ్రెండ్స్. బేసిక్గా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయాలంటే మీరు డిగ్రీతో పాటు బీఎడ్ డిఎడ్ ఆర్సిఐఎల్ అనే కోర్స్ అయితే మీరు కంప్లీట్ చేసి ఉంటే ఈ యొక్క పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్ బేస్ సో సెలెక్షన్ అనేది ఎటువంటి ఎగ్జామ్ కాకుండా ఓన్లీ మెరిట్ బేస్ మీద అయితే సెలెక్షన్ అనేది ఉంది. సో యొక్క మెరిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కూడా వాళ్ళు మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. ఫస్ట్ అనేది ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్లో నుంచి అయితే 10% మార్క్స్ అంటే 10 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది. అలాగే డిగ్రీలో అయితే 30 మార్క్స్ వెయిటేజ్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అయితే 5 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంది ఫ్రెండ్స్. దాంతోపాటుగా మీరు బీఎడ్ కాకుండా డిఎడ్ దాంతోపాటు ఆర్సిఐ వంటివి ఏదైనా కోర్సులు చేసి ఉంటే దానిలో నుంచి 35 మార్క్స్ అనేవి వెయిటేజ్ కింద అనేది తీసుకుంటారు ఫ్రెండ్స్. సో టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఆ 100 మార్క్స్లో మెరిట్ లిస్ట్లో ఎవరికైతే ఎక్కువ వచ్చింటాయో ఫ్రెండ్స్ దాని ప్రకారం అయితే పోస్టింగ్ ఇవ్వబడుతుంది. దాదాపుగా 400 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దాని తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ఓన్లీ మీ కమ్యూనికేషన్ అనేది టెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే వివిధ డిస్ట్రిక్ట్స్లో అయితే పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి అనంతపూరు, చిత్తూరు, గోదావరి, కడప, కర్నూలు, విజయనగరం దాదాపుగా అన్ని స్టేట్స్లో కలిపి మొత్తంగా దగ్గర 400 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎవరైతే డిగ్రీ బీఎడ్ డిఎడ్ చేసి ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి. సెలెక్షన్ ప్రొసీజర్ నేను ఆల్రెడీ చెప్పినట్లు మెరిట్ లిస్ట్ బిద్దానే ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి ఏం ఫీజు అప్లై చేయడం అవసరం లేదు ఫ్రెండ్స్. ఓన్లీ ఒకవేళ మీరు ఓబీసీ ఆర్ యూఆర్ ఉంటేనే మీరు 100 రూపీస్ ఫీజు అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రింట్ చేస్తాను. సో దట్ మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకునే ముందు అయితే ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే వెరిఫికేషన్ అనేది ఈ యొక్క డాక్యుమెంట్స్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేట్, దాంతోపాటుగా మీ పీజీ సర్టిఫికేట్స్, మీ డిఎడ్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ దగ్గర లేకపోతే ప్రాబ్లం అవ్వచ్చు. సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్గా పెట్టుకోండి. ఇంకొకటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ యొక్క పోస్ట్కి వేరే స్కూల్లో ఆర్ ఎనీ ఇన్స్టిట్యూట్లో పనిచేసి ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ కౌంట్ అయ్యి ఎక్స్పీరియన్స్కి కూడా మార్క్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఓవరాల్గా అయితే మెరిట్ బేస్ మీద జాబ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఎవరు కూడా మిస్ చేయకండి. ఇలాంటి జాబ్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.